జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ విద్యుత్ పొదుపు అంశంపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జాయింట్ కలెక్టర్ కేతన్ గారు ప్రారంభించారు. నగర వీధుల్లో విద్యుత్తు వినియోగం అలాగే విద్యుత్తుని ఎలా పొదుపు చేయాలన్న అంశం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వాడకం విషయంలో ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని సూచించారు. చాలామంది అనవసరంగా విద్యుత్తును వాడడం వల్ల అది భవిష్యత్తు రోజులపై ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా ఇంట్లో అనవసరంగా విద్యుత్ దీపాలు ఆన్ చేసి ఉంచడం, ఏసీలు ఆన్ చేయడం వంటివి చూస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్యాలయాల్లో కూడా విద్యుత్తును ఆదా చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీధి లైట్ల విషయంలో కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు చూస్తున్నామన్నారు. వీటిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు సహకరించినప్పుడే విద్యుత్తు ఆదా చేయగలమని ఆయన అన్నారు. ఈరోజు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఇది ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎనర్జీ కన్జర్వేషన్ సందర్భంగా ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన రాష్ట్రం ద్వారా కూడా రెండోసారి దాంట్లో నేషనల్ లెవెల్ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఎనర్జీ కన్జర్వేషన్ ఈజ్ వెరీ రిలవెంట్ టు ఎవ్రీబడి ఆఫ్ అస్. అంటే ఈ జస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వరకు, గవర్నమెంట్ సిబ్బంది వరకు మాత్రమే కాదు, ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఎనర్జీ ఉపయోగం చేయాలంటే చాలా కష్టం అవుతుంది. దాంట్లో నేచురల్ రిసోర్సెస్ కూడా వాడాలి. ఇట్ మే బీ వాటర్, ఇట్ మే బీ థర్మల్ ఎనర్జీ, ఇట్ మే బీ విండ్ పవర్ ఎనర్జీ, ఎనీ ఎనర్జీ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధారంలో మనకి ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ కూడా చేయాలంటే దానిలో రకరకాలు ఉంటాయి. మనకి డొమెస్టిక్ లెవెల్లో కూడా అర్త్ అవర్ నేను సెలబ్రేట్ చేస్తున్నాము. అర్త్ అవర్లో ఒక గంట సేపు కోసం లైట్స్, ఫ్యాన్స్ అంతా ఆఫ్ చేసి ఒక ఎనర్జీ కన్జర్వ్ చేయాలంటే ఇట్ ఆల్సో అమౌంట్స్ టు ద లార్జ్ అమౌంట్ ఆఫ్ కన్జర్వేషన్. అదేవిధంగా ఎక్కడైనా ఆఫీసెస్లో కానీ, రెసిడెన్స్లో కానీ, ఎక్కడైనా అనవసరం ఉన్న చోట్లలో, అవసరం లేని పక్షంలో ఖచ్చితంగా మన ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా ఎనర్జీ కన్జర్వేషన్ దాంట్లో బిల్డింగ్స్లో కూడా మనకి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ స్పెసిఫిక్ కూడా మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, అప్లయన్సెస్ ఉంటాయి. స్టార్ రేటింగ్ బట్టి కానీ, అదేవిధంగా నాన్ స్టార్ రేటింగ్ బట్టి కానీ కూడా అప్లయన్సెస్ మన ద్వారా యూస్ చేయాలి. సిమిలర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో కూడా మేము అంటే వీఆర్ ప్రమోటింగ్ ద విండ్ పవర్ ఆల్సో, థర్మల్ పవర్, విండ్ పవర్ అండ్ ద పంప్ స్టోరేజ్ పవర్ ఆల్సో. సో దీస్ ఆల్ ఆర్ ద అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ అనమాట. సో దీని వరకు కూడా ఈరోజు ఎస్పీడీసీఎల్ వాళ్ళ నుంచి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ రియలీ థ్యాంక్ ఎస్సీ, ఎస్పీడీసీఎల్ అండ్ ఆల్ ఇస్ ఎంటైర్ టీమ్, ఈ కానీ, డి కానీ, అండ్ ఆల్ ద అదర్ ఆఫీసర్స్ who are participating in the rally, and their message is to clean energy and save energy, because clean energy and save energy is the future of the country, not just future of the country but also the future of the our mother planet earth. ఈవెన్ అనంతపూర్ టౌన్లో కూడా నేను చాలాసారి చూస్తున్నాము. అంతే పొద్దున 6 AM తర్వాత, 5:30 AM తర్వాత ఇది నేచురల్ లైట్ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు అంతే పబ్లిక్ లైట్ కూడా ఆన్లో ఉంటుంది. అదేవిధంగా రూరల్ పల్లెలు కూడా అదే సమస్య ఉంటాయి. సో దానిపైన కూడా సచివాలయం అంటే ఎస్పీడీసీఎల్ ద్వారా ఖచ్చితంగా దాంతో కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ చెప్పేసి ఆ లైటింగ్ టైమింగ్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. ఈ స్ట్రీట్ లైట్ ఏ టైంకి వాడకూడదు, ఏ టైంకి వాడాలి, అదే కూడా అందరికీ కూడా చెప్పాలి. అదే కాకుండా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ నాట్ లిమిటెడ్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ప్రజల నుంచి కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా, సొసైటీ నుంచి కూడా అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా డిమాండ్ రావాలి. సో వాళ్ళు అవేర్నెస్ బట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇట్ ఈస్ కలెక్టివ్ ఆఫ్ బోత్ గవర్నమెంట్ యాజ్ వెల్ as సొసైటీ. సో అది కూడా చేయడం జరుగుతుంది.